వెల్కమ్ టు 6 టీవీ లక్కీ లేడీస్ స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్. వెండి వెన్నెల ప్రపంచం ప్యాట్నీ సెంటర్ బిసైడ్ తాజ్ మహల్ హోటల్ సిన్స్ 1990. సో మరి ఫ్రైడే రానే వచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసేయండి. మేము అడిగే ప్రశ్నలకి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన తర్వాత మీ పేరు అనేది స్లిప్లో రాస్తాం. స్లిప్లో రాసిన తర్వాత ఈ బౌల్లో వేస్తాం. లాస్ట్ ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. సో ప్రస్తుతం అయితే కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడేద్దాము. హలో హలో, నమస్తే అండి. రత్న గారు. నమస్తే, మీ పేరు? వాసవి. వాసవి గారు ఎక్కడి నుంచి? కడప అండి. కడప నుంచి. ఎలా ఉన్నారు వాసవి గారు? బాగున్నాను, మీరు బాగున్నారా అండి? చాలా బాగున్నాను. సో మరి ఫెస్టివల్ కి అన్ని షాపింగ్ కంప్లీట్ అయిపోయాయా? అయినాయండి. అయిపోయాయా? సో మరి లక్కీ లేడీస్ చూస్తుంటారా వాసవి గారు? తప్పకుండా చూసుకుంటామండి. తప్పకుండానా? తప్పకుండా చూసుకుంటాం. ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము వాసవి గారు. వెళ్దామండి. ప్రపంచంలో అతిపెద్ద మహాద్వీపం ఏది? ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి ఆసియా, ఆప్షన్ సి యూరోప్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. వాసవి గారు టైమర్ స్టార్ట్ అయిపోయింది మీది. ఒకసారి క్వశ్చన్ మళ్ళీ చెప్పండి. ప్రపంచంలో అతిపెద్ద మహాద్వీపం ఏది? ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి ఆసియా, ఆప్షన్ సి యూరోప్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియా అనుకుంటున్నారా? అవునండి. క్లూ ఇస్తారా? ఆన్సర్ లాక్ చేసేసుకోమంటారా, మళ్ళీ ఒకసారి ఆలోచించుకుంటారా? కరెక్ట్ అయితే లేదంటే క్లూ సో ఇవ్వండి. మీ టైమర్ ఫాస్ట్ గా అయిపోతుంది. ఫాస్ట్ గా కొంచెం డిసైడ్ అయ్యి చెప్పండి ఫాస్ట్ గా. ఆస్ట్రేలియా అండి. ఆప్షన్ ఏ అనుకుంటురా? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియానా? హలో, ఆస్ట్రేలియా అనుకుంటున్నారా? అవునండి. ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసేస్తున్నాను. మరి ఆన్సర్ కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. సో వాసవి గారు సారీ అండి. సో ఆన్సర్ ఈజ్ మనకు ఆసియా. ఆసియానా? ఆసియా ఆప్షన్ బి మనకి. సో డిసప్పాయింట్ అవ్వద్దు. సో నెక్స్ట్ టైం మళ్ళీ చేయండి, ఓకేనా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వాసవి గారు. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. వెల్కమ్ టు లక్కీ లేడీస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ పేరు? సరోజ. సరోజ గారు ఎక్కడి నుంచి? వెస్ట్ గోదావరి, భీమవరం. వెస్ట్ గోదావరి నుంచి. సో మరి ఫెస్టివల్కి షాపింగ్స్ కంప్లీట్ అయిపోయాయా? అయిపోయిందమ్మా. అయిపోయినాయా? ఓకే, మరి సరోజ గారు క్వశ్చన్కి వెళ్ళిపోదాం. లక్కీ లేడీస్ చూస్తుంటారా మీరు? చూస్తాను. 1 month బ్యాక్ ఒకసారి విన్ అయ్యాను. విన్ అయ్యారా? 1 month బ్యాక్ అయ్యాను కానీ లక్కీ డిప్ లో రాలేదు. ఓకే, లక్కీ డ్రాలో రాలేదా? ఓకే ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి బీహార్. ఉత్తరప్రదేశ్ అనుకుంటున్నా. ఉత్తరప్రదేశ్ అనుకుంటున్నారా? సో ఆన్సర్ లాక్ చేయమంటారా, లేకపోతే మళ్ళీ ఒకసారి ఆలోచించుకుంటారా? రైట్ అనే అనుకుంటున్నాను. రైట్ అనుకుంటున్నారా? అంటే గెస్ చేస్తారా, లేకపోతే మీకు ఆన్సర్ తెలుసా? అంటే యూపీ అని ఐడియా ఉంది మరి నాకు. ఓకే, మరి ఆన్సర్ లాక్ చేస్తున్నాను. ఓకే, సో మరి ఆన్సర్ లాక్ చేసేస్తున్నాను. మరి ఆన్సర్ కరెక్ట్ రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. సరోజ గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది? లక్కీ డిప్ లో వస్తే ఇంకా హ్యాపీ. ఇంకా హ్యాపీయా? మరి ఈ హ్యాపీనెస్ లో మీరు మాతో ఏం షేర్ చేసుకుంటున్నారు ఈరోజు? లక్కీ డిప్ లో కూడా విన్ అవ్వాలని అనుకుంటున్నాను. సో మీకు ఈ రోజు లక్కీ డ్రాలో రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరి ఇందుకోసం మీరు ఖచ్చితంగా ఒక పాట కానీ ఒక టిప్ కానీ చెప్పాల్సిందే. టిప్ చెప్పనా? ఆ టిప్ చెప్తారా? ఓకే, చెప్పండి. వర్షాకాలం కదా ఇప్పుడు. అవును. పాలు తోడు పెట్టి తొందరగా తోడుకోదు. అలాంటప్పుడు తోడు పెట్టి ఫ్రిడ్జ్ పైన స్టెబిలైజర్ మీద ఫ్రిడ్జ్ పైన పెడితే కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి పెరుగు బాగా తోడుకుంటుంది.
ఓకే ఓకే. సో సరోజ గారు మీ పేరు స్లిప్ లో రాసేసాను. సో ఇందులో వేసాను బౌల్లో. లాస్ట్ వరకు చూడండి ఓకేనా? ఓకే లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 మెంబర్స్ కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో హలో హాయ్, హాయ్ అక్క. వెల్కమ్ టు లక్కీ లేడీస్. థ్యాంక్స్ అక్క. మీ పేరు? సంగీత. సంగీత. ఎక్కడి నుంచి? ఆదిలాబాద్. ఆదిలాబాద్ నుంచి. సంగీత ఏం చేస్తుంటది? 9th క్లాస్. 9th క్లాస్. మరి హాలిడేసా? అవునక్క. ఓకే లక్కీ లేడీస్ చూస్తుంటావా సంగీత? చూస్తా అక్క రోజు. ఈ రోజు చూసావా? ఓకే మరి బాగుందా లక్కీ లేడీస్? బాగుందక్క. బాగుందా? మరి ఈరోజు హాలిడేస్ లో ఏం చేస్తున్నావు? మరి హోంవర్క్స్ ఇచ్చారా? ఎగ్జామ్స్ కి ప్రిపేరింగ్. ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నావా? ఓకే మరి ఫెస్టివల్ కదా, షాపింగ్ చేసావా? చేసినామక్క. అయిపోయిందా షాపింగ్? ఓకే మరి క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? సరే అక్క. రెడీయా? ఓకే రెడీ. కంప్యూటర్ ముఖ్య భాగం ఏమిటి? ఆప్షన్ ఏ మానిటర్, ఆప్షన్ బి కీబోర్డ్, ఆప్షన్ సి సిపియు, ఆప్షన్ డి మౌస్. మళ్ళీ చెప్పక్క ఒకసారి. కంప్యూటర్ ముఖ్య భాగం ఏది? ఆప్షన్ ఏ మానిటర్, ఆప్షన్ బి కీబోర్డ్, ఆప్షన్ సి సిపియు, ఆప్షన్ డి మౌస్. సంగీత టైమర్ స్టార్ట్ అయిపోయింది. బి అక్క. బి. ఆప్షన్ బి. బి. బి అనుకుంటున్నావా? అవునక్క. ఓకే ఫిక్స్ చేసుకోవాలా? మళ్ళీ ఒకసారి ఆలోచించుకుంటావా? కంప్యూటర్ సంగీత ఒక 5 minutes అవుతారా? కంప్యూటర్ లో మెయిన్ పార్ట్ ఏంటిది? టైమర్ అయిపోతుంది ఫాస్ట్ గా. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అనుకుంటున్నావా? సారీ సంగీత టైం అయిపోయి. సో మరి మెయిన్ పార్ట్ ఏంటి అంటే సిపియు. ఓకేనా? ఓకే అక్క. ఓకే నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయి ఓకేనా? నెక్స్ట్ వీక్. సో సంగీత మరి మా కోసం ఈ రోజు మరి పాట పాడతావా? పాట అంటవా? సాంగ్ పాడతావా? రాదంట. సాంగ్ రాదా? రాదక్క. మరి ఏమొచ్చు సంగీతకి? క్రిస్టియన్ అక్క. క్రిస్టియన్ సాంగ్ పాడన్నా? అర్థం అవలా? క్రిస్టియన్స్. పాడండి. స్థిరపరచువాడు గణపరచువాడు పడిపోయిన చోటే నిలబెట్టువాడు గణపరచువాడు హెచ్చరించువాడు నీ నామముకి ఏదైనా చేయగలవు గత మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు ఏమైనా చేయగలవు గత మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము అంతే అక్క. ఓకే సంగీత థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మళ్ళీ వీక్ ట్రై చేయి ఓకేనా? ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సంగీత. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో హలో హాయ్ అండి. హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్కీ లేడీస్. మీ పేరు? ఎలా ఉన్నారు? రాజీ అండి. అర్థం అవలా? రాజీ. రాగిని. రాజీ. రాగియా? అవునండి. ఓ భలే డిఫరెంట్గా ఉంది రాగి. ఓకే ఎక్కడి నుంచి రాగి గారు?
గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మరి ఫస్ట్ టైమా కాల్ కలిసింది కదా? సెకండ్ టైం అండి. మీరు లక్కీ టిప్ లో పోయినసారి నా పేరు తలుచుకున్న తీయలేదు మీరు. అయ్యో ఓకే ఓకే. అంటే మళ్ళీ కలిసిందంటే లక్ ఉంది రాగి గారికి ఖచ్చితంగా. లక్ ఉంది, మీ దగ్గర నుంచి లక్ రావట్లేదు. కాళ్ళు అయితే లక్ ఉంది. ఓకే, మరి షాపింగ్ కంప్లీట్ అయిపోయిందా? అయిపోయిందండి. అయిపోయిందా? ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. భారతదేశంలో మొట్టమొదటి మెట్రో రైలు ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ కోల్కతా, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి హైదరాబాద్. మెట్రో రైల్వే ఎక్కడ ప్రారంభించారు? భారతదేశంలో మొట్టమొదటి మెట్రో రైలు ఎక్కడ ప్రారంభించబడింది? కోల్కతా అండి. కోల్కతానా? ఆన్సర్ లాక్ చేసేసుకోవాలా లేకపోతే డౌట్ఫుల్ గా చెప్పారా? లాక్ చేసేయండి. ఫిక్సా? ఫిక్స్ అండి. సో మరి ఆన్సర్ లాక్ చేసిస్తున్నాను. మరి ఆన్సర్ కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. రాగి గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో మరి ఈరోజు రాగి గారు మాతో ఏం షేర్ చేసుకుంటున్నారు? తిన్నాక ఈసారి కాల్ చేసినప్పుడు సాంగ్ పాడతానండి. పాడుతున్నారా ఇప్పుడు? ఇప్పుడు కాదండి, ఈసారి. మరి ఇప్పుడు ఏదో ఒకటి షేర్ చేసుకోవాలిగా. ఏదో ఒకటి అంటే హెయిర్ గ్రోత్ పెరగడానికి చెప్తానండి. హెయిర్ గ్రోత్. నాకు పాట వినాలని ఉంది మీ దగ్గర నుంచి. అయ్యో, పాట పాడితే రావట్లేదండి, అందుకని ఈసారికి. అట్లా ఎందుకు అనుకుంటారు? దేవుడి పాట పాడండి. దేవుడి పాట పాడాలా? పెద్ద టాస్క్ పెట్టారండి. పెద్ద టాస్క్ పెట్టారు నాకు అంటున్నా. పెద్ద టాస్క్ అయితే మరి మీకు లక్కీ డ్రా రావాలంటే దేవుడి పాట పాడండి, వచ్చేస్తుంది. శ్లోకం చెప్తానైతే. ఓకే. ఓం హ్రీం శ్రీం క్లీం పూర్వ దుర్గతి నాశిన్యై మహామాయే స్వాహ. ఈ మంత్రాన్ని మనం డైలీ 21 టైమ్స్ చదువుకుంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఓకే, సో మరి ఈ రోజు మీరు చెప్పినదే 21 టైమ్స్ చదవండి, ఖచ్చితంగా లక్కీ డ్రా వస్తుంది. ఓకేనా? ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాగి గారు. సో మీ పేరు స్లిప్ లో రాసేసాను, ఇందులో వేసాను. లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? వెంకటరత్నం అండి. వెంకటరత్నమా? నుంచి గుంటూరు జిల్లా అండి. గుంటూరు నుంచి ఎలా ఉన్నారు వెంకటరత్నం గారు? చాలా బాగున్నామండి. లక్కీ లేడీస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. మీరు చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో షాపింగ్ అయిపోయిందా మీది? షాపింగ్ కంప్లీట్ అయిపోయిందా? అయిందండి. మీరు స్లోగా మాట్లాడుతున్నారు. తిన్నారా? లంచ్ చేశారా? తిన్నామండి. ఏంటి స్పెషల్ ఈరోజు? హలో, స్పెషల్ ఏం చేశారు ఈరోజు? తినేసామండి. స్పెషల్ ఏంటి ఈరోజు? ఏం చేశారు? పెసరపప్పు పాయసం అండి అమ్మవారికి. ఓ సూపర్. అసలు మరి ఎనర్జీ తగ్గినట్టు అనిపిస్తుంది మీది. ఏంటండి? ఎనర్జీ తగ్గినట్టు అనిపిస్తుంది. లేదండి, కొంచెం సిగ్నల్ తక్కువగా ఉంది. ఓకే ఓకే. సో క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వాతావరణం బాగోలేదండి. మీరు కొంచెం టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. లేదా? అంటే మీ వాయిస్ కొంచెం లో వస్తుంది, కొంచెం బయటికి వచ్చి మాట్లాడండి, కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర. మాట్లాడుతున్నానండి. ఇప్పుడు వస్తుందా? అంటే ఇంతసేపు మీరు టీవీ చూసారు కదా? ఓకేనండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. బ్రహ్మపుత్ర నది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది? ఏ నాగాలాండ్, బి అరుణాచల్ ప్రదేశ్, సి అస్సాం, డి మేఘాలయ. ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది? అరుణాచల్ ప్రదేశ్ అనుకుంటున్నారా? గెస్ చేస్తారా లేకపోతే మీకు తెలుసా ఆన్సర్? ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసేసుకోమంటారా? ఓకే అండి. సో మరి ఆన్సర్ లాక్ చేసిస్తున్నాను. మరి కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. వెంకటరత్నం గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా
చేస్తానండి. ఓకే, మరి ఈ హ్యాపీనెస్ లో మాతో ఏం షేర్ చేసుకుంటున్నారు ఈరోజు? ఏమన్నండి, ఒక టిప్ చెప్తానండి. టిప్ చెప్తారా? ఓకే, చెప్పేయండి. మనం ఫ్రిడ్జ్ లో పాలు 4-3 రోజులు నిల్వ పెట్టుకుంటాం కదండి, అవి ఇరగకుండా ఉండాలంటే కొంచెం సోడా ఉప్పు వేసి తాగబెట్టుకోవాలండి. ఓకే ఓకే. సో అంటే మీరు ట్రై చేస్తుంటారా ఇంట్లో? ఎప్పుడు ట్రై చేస్తానే ఉంటానండి. అవునా? ఓకే, సో మీ పేరు రాసాను స్లిప్ లో, సో ఇందులో వేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 మెంబర్స్ కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కాలర్ కి వెళ్ళిపోదాము. హలో. హలో. హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ లేడీస్. హలో. అవునండి. మీ పేరు? అనుష అండి. అనుష, ఇక్కడ నుంచి ఎన్టీఆర్ జిల్లా. ఓకే, ఎలా ఉన్నారు? ఏంటండి అర్థం కాల. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? లేదండి. లేదా? లేదండి. సో కంగారుగా మాట్లాడుతున్నారు అందుకే. అసలు ఇప్పుడేనండి ఫస్ట్ టైం, అసలు మాకు కాల్ కలవటమే ఫస్ట్ టైం ఇది, అందుకే కంగారుగా సో అనిపిస్తుంది. కంగారుగా ఉన్నారా? సో నిమ్మలంగా మాట్లాడుకుందాం, ఓకేనా? ఓకేనండి. ఓకే, మరి పండుగకి షాపింగ్ కంప్లీట్ అయిపోయిందా మీది? అయిపోయిందండి. అయిపోయిందా? లక్కీ లేడీస్ చూస్తుంటారా? చూస్తా ఉంటామండి, ఎప్పుడు కలవలేదండి, అసలు ఇప్పుడే ఫస్ట్ టైం, అందుకే కొంచెం సో సంతోషం మరి కలిసినందుకు. చాలా 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 సంతోషంగా ఉందండి. ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? అవునండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఒక సంవత్సరం ఎన్ని వారాలు ఉంటాయి? ఒక సంవత్సరంలో ఎన్ని వారాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 48, ఆప్షన్ బి 40, ఆప్షన్ సి 52, ఆప్షన్ డి 60. మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది అనుష గారు. 48 అనుకుంటున్నానండి. 48 అనుకుంటున్నారా? అవునండి, అనుకుంటున్నానండి. ఆలోచించుకుంటారా? ఆన్సర్ లాక్ చేయమంటారా? 52 అనుకుంటున్నానండి. 52 అనుకుంటున్నారా? చెప్పండి. చేయమంటారా? కొంచెం కంగారుగా ఉందండి, చెప్పండి. కంగారుగా ఉందా? మరి ఆన్సర్ లాక్ చేసిస్తున్నాను. చెప్పండి. సో ఆన్సర్ లాక్ చేసిస్తున్నాను. మరి కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. అనుష గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. అబ్బా, ఇంత హ్యాపీనెస్ జోష్ భలే అనిపిస్తుంది నాకు. చాలా 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 సంతోషంగా ఉందండి నాకు మటుకు ఈ రోజు. సో మరి అంత సంతోషంలో మరి మాతోని ఏం షేర్ చేసుకుంటున్నారు ఈ రోజు? ఏముందండి చెప్పాలి, మీరు ఏం షేర్ చేయమంటారు? పాట పాడతారా? పాడతానండి. పాడండి. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, నుదుట కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుట కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గలమన మెరియగ పీతాంబరం శోభలు నిండగ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఓకే అనుష గారు, సూపర్. సో నిజంగా మీ ఎనర్జీ నాకు బాగా నచ్చింది. సో మీ పేరు రాశాను, ఇందులో వేస్తున్నాను, ఓకేనా? లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్స్ అండి. ఓకే అనుష గారు, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో. హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, నమస్తే అండి. మీ పేరు? నిహారిక అండి, గుంటూరు నుంచి. నిహారిక, గుంటూరు నుంచి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. బాగున్నారా? సో మరి పండుగకి షాపింగ్ కంప్లీట్ అయిపోయిందా నిహారికది? ఏంటండి? షాపింగ్ కంప్లీట్ చేశారా? చెయ్యాలండి, చేస్తాను. ఇంకా ఉంటుందా 2 రోజులు టైం. ఇంకా టైం ఉంది కదా? ఓకే ఓకే. ఎక్కువగా పడుతున్నాయండి షాపింగ్కి వెళ్ళాలన్నా. అవునా? సో అక్కడ కూడా ఉందా వర్షం? బాగా ఉందండి. ఈ రోజు పడ్డదా బాగా? పడిందండి, రాత్రి పడింది, పొద్దున్న పడింది. ఓకే ఓకే. ఈ రోజు స్పెషల్ ఏం చేశారు? అసలు మా సాయంత్రం ఉదయం సాయంత్రం గుడికి వెళ్తామండి. ఓకే ఓకే. సో క్వశ్చన్కి వెళ్ళిపోదామా నిహారిక గారు? వెళ్దామండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. గాలి వెయిట్ను కొలిచే పరికారం పేరేమిటి? ఆప్షన్ ఏ బ్యారోమీటర్, ఆప్షన్ బి
హైగ్రోమీటర్, ఆప్షన్ సి అమ్మీటర్, ఆప్షన్ డి కంపాస్. మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది నిహారిక గారు. హలో, గాలి వెయిట్ ను కొలిచే పరికారం పేరేమిటి? నిహారిక గారు ఉన్నారా? అర్థమవలా? హైడ్రోమీటర్ అంటున్నా. హైగ్రోమీటర్ అనుకుంటున్నారా? అదే ఫ్లూయిడ్ అండి. ఆన్సర్ లాక్ చేయమంటారా? పారామీటర్ అండి. అర్థమవలా? పారామీటర్ సి. ఆప్షన్ సియా? ఫిక్సా? లాక్ చేసుకోమంటారా ఆన్సర్? సో మరి ఆన్సర్ లాక్ చేసిస్తున్నాను. మరి ఆన్సర్ కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. సారీ, రాంగ్ ఆన్సర్ అండి నిహారిక గారు. బారోమీటర్. సో డిసప్పాయింట్ అవ్వద్దు నిహారిక గారు, ఓకేనా? హలో, అయ్యో డిసప్పాయింట్ అయ్యి కాల్ కట్ అయినట్టుంది. సో నెక్స్ట్ టైం ట్రై చేయండి, ఓకేనా? సో డిసప్పాయింట్ అవ్వద్దు. సో నెక్స్ట్ కాల్కి వెళ్ళిపోదాము. హలో హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శ్రీవాణి. శ్రీవాణి. ఎక్కడి నుంచి? ఇక్కడ చింతల్. ఇక్కడ చింతలా? చింతల్. ఓకే, ఎలా ఉన్నారు శ్రీవాణి గారు? బాగున్నామండి. ఓకే, లక్కీ లేడీ చూస్తుంటారా? లక్కీ లేడీ చూస్తుంటారా? చూస్తున్నామండి. సో డల్గా మాట్లాడుతున్నారు. ఏం లేకుండా జ్వరం ఉందా? జలుబైంది. వెదర్ కూల్గా ఉంది కదా, వర్షం పడుతుంది. ఓకే ఓకే. సో మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? ఓకే, శ్రీవాణి గారు క్వశ్చన్కి వెళ్ళిపోదాము. మగధీర సినిమాలో రామ్ చరణ్ పాత్ర పేరేమిటి? ఆప్షన్ ఏ కాళీ, ఆప్షన్ బి హర్ష, ఆప్షన్ సి భైరవ, ఆప్షన్ డి అర్జున్. మగధీర సినిమాలో రామ్ చరణ్ పాత్ర పేరు ఏమిటి? హలో, భైరవ అండి. భైరవనా? లాక్ చేసామంటారా ఆన్సర్? హలో, ఆన్సర్ లాక్ చేయమంటారా? సో ఆన్సర్ లాక్ చేసిస్తున్నాను. కరెక్టా రాంగ్ గా చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. సో శ్రీవాణి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? హలో హలో హలో, టెన్షన్ పడుతున్నారు ఎందుకు? ఫస్ట్ టైం కదా, అందుకే టెన్షన్. సో మరి ఆన్సర్ కరెక్ట్ చెప్పారు కదా మీరు, టెన్షన్ లో అయినా కూడా. మరి మా కోసం ఈ రోజు మరి ఏం షేర్ చేసుకుంటున్నారు? మీ నవ్వు షేర్ చేస్తున్నారా? పాట పాడతారా? టిప్పు చెప్తారా ఏమన్నా? ఏం లేదండి. ఏం చెప్పరా? ఏం చెప్తాం, ఫస్ట్ టైం నెక్స్ట్ టైం చేసినప్పుడు అది చెప్తాం. ఓకే ఓకే. సో మీ పేరు రాసాను ఇందులో, స్లిప్ లో ఇందులో వేస్తున్నాను, ఓకేనా? లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి గారు. నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో హలో, హాయ్ అండి రచన గారు. మీ పేరు? శివప్రియ, ఖమ్మం. శివప్రియ, ఖమ్మం. ఎలా ఉన్నావు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో శివప్రియ గారి లక్ బాగున్నట్టు అనిపిస్తుంది నాకు. లక్కు కలుస్తుంది, కాకపోతే లక్కీ రావట్లేదు. సో మరి షాపింగ్ కంప్లీట్ అయిపోయిందా? మామూలుగా ఇంట్లో ఉన్నాయండి, ఇంట్లో ఉన్నాయి శారీస్, అదే ఏదో ఒకటి. అంతేనా? మీది అయిపోయిందా? నాది ఇంకేం అవ్వలేదు. చాలా పనులు ఉంటాయి కదా, కావాలి, బ్లౌజ్ స్టిచ్ అవ్వాలి, అన్ని తెచ్చుకోవాలి. అంటే మా మమ్మీ ఆల్రెడీ ఒకటి పెట్టేసింది, చూద్దాము అని ఆలోచిస్తున్నా అంతే. అవునా? ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ఓకే. తమన్ ఏ వృత్తికి చెందినవారు? ఆప్షన్ ఏ దర్శకుడు, ఆప్షన్ బి నటుడు,
ఆప్షన్ సి గాయకుడు, ఆప్షన్ డి సంగీత దర్శకుడు. సంగీత దర్శకుడు. కరెక్ట్ ఆన్సర్. తమన్ గారు సంగీత దర్శకుడే. ఇప్పుడు ఓటీ ఫిలిం కూడా తనే కదా. సినిమా అంటే చూడలేదు, ఓటీటీలో వచ్చింది అన్నారు, మరి ఇంకా చూడలేదు. ఓకే, అప్పుడు చూద్దాంలే, థియేటర్కి ఎందుకులే అనిపించిందా? అంతే కదా. ఓకే, మరి ఆన్సర్ లాక్ చేయమంటారా? చేయండి. సో ఆన్సర్ లాక్ చేసిస్తున్నాను. కరెక్ట్ రాంగ్ చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. శివప్రియ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో మరి ఈ రోజు ఖచ్చితంగా కరెక్ట్ గా ఆన్సర్ చెప్పిండ్రు కాబట్టి తమన్ గారిది. సో మీరు తమన్ గారి పాడిన పాటలో ఒకటి పాడాలి ఖచ్చితంగా. తమన్ గారు సాంగ్ అంటే అంత సడన్ గా గుర్తు రావట్లేదు. దేవుడి సాంగ్ పాడమంటే పాడతాను, లేదా వేరే సాంగ్, వేరే మ్యూజిక్, వేరే మూవీలో సినిమా పాడమన్నా పాడతాను. సో ఫస్ట్ దేవుని పాట పాడండి, ఈ రోజు మీకు రావాలని కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యాత్మికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే. మాం పాహి మాతంగి మాయాత్మికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే. మాం పాహి మాతంగి మాయాత్మికే. అంతే అండి. ఓకే శివప్రియ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీ పేరు రాశాను ఇందులో, సో ఇందులో వేసాను, లాస్ట్ వరకు చూడండి ఓకేనా? సో లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ 3 మెంబర్స్ కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ అలాగే కూపన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, 20 వెన్నెల ప్రపంచం, ప్యాట్నీ సెంటర్ బిసైడ్ తాజ్ మహల్ హోటల్ సిన్స్ 1990. సో ప్రెసెంట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో. నమస్తే అండి. నమస్తే అండి, వెల్కమ్ టు లక్కీ లేడీస్. మీ పేరు? బాగున్నారా రచన గారు? బాగున్నాను. మీ పేరు? సుజాత అండి, గుంటూరు అండి. సుజాత గారు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. బాగున్నారా? సో చాలా జోష్గా ఉన్నారు. ఈరోజు స్పెషల్ ఏంటి? ఏదండి, అసలు కాలు కలవటంలో ఫస్ట్ టైం కలిసింది అంతే. ఓకే, హ్యాపీయా మరి? హ్యాపీ అండి. ఓకే, లక్కీ లేడీస్ చూస్తున్నారా? చూస్తున్నాను. కాలు అయితే కష్టంగా కలిసింది. అర్థం అవలా? కాలు కలవటం కష్టంగా ఉందంటున్నా. కష్టంగా ఉందా? సో ఈ రోజు కలిసేసింది. అయితే ఈ రోజు లక్ బాగుంది సుజాత గారికి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదామా? సరే, కొంచెం ఈజీగా ఇవ్వండి. ఈజీగా అడగాలా? ఓకే. భగవద్గీతలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి 18, ఆప్షన్ డి 20. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 12, 15, 18, 20. 18 అనుకుంటున్నానండి. 18 అనుకుంటున్నారా? మరి ఆన్సర్ లాక్ చేయమంటారా? అయితే చూడండి, లేదంటే మళ్ళీ. సో మరి ఆన్సర్ లాక్ చేసిస్తున్నాను. మరి కరెక్ట్ రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. సుజాత గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. డౌట్ఫుల్ గా చెప్పారా? హలో. అవునండి, అంటే డౌట్ఫుల్ గానే చెప్పాను. ఓకే, మరి ఎప్పుడైనా మీరు డౌట్ గా చెప్పినప్పుడు ఎప్పుడన్నా కరెక్ట్ అయ్యాయా? అంతే, అనుకోకుండా చెప్పినయే కరెక్ట్ అవుతాయి కదా. అవును, నిజంగా అనుకునే అవ్వవు. అవునండి. ఓకే, మరి హ్యాపీనెస్ మాతోని ఏం షేర్ చేసుకుంటున్నారు ఈ రోజు? అమ్మవారు పండగ కదా, శుక్రవారం కదా, 2 లైన్లు పాడతాను. పాడండి. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం, వరలక్ష్మి నీకిదే శుభమంగళం. శ్రీమన్మహాలక్ష్మి జయమంగళం, హరిప్రియ నీకిదే శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. అంతేనండి. సో మీ పేరు స్లిప్ లో రాసేదను.
సో ఇందులో వేస్తున్నాను, లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? అలాగే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో, హాయ్ అక్క. హాయ్, మీ పేరు? నా పేరు రజనీ అక్క, మంగళగిరి నుంచి. రజనీ, మంగళగిరి నుంచి. ఏం చేస్తుంటది? టైలరింగ్ అక్క, మిషన్ నేర్చుకుంటున్నాను అక్క. నేనైతే 1 month నుంచి ట్రై చేస్తున్నాను అక్క. లక్కీగా ఈ రోజు కలిసింది. అవునా? లక్కీ లేడీ చూస్తుంటావా? చూస్తూ ఉంటాను అక్క, ట్రై చేస్తున్నా కూడా. ఓకే, ట్రై చేస్తుంటే ఈ రోజు కలిసిందా? అవునక్క, చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందా? సో మరి ఈరోజు స్పెషల్ ఏంటి? లంచ్లో ఏం తిన్నావు? లంచా? పప్పక్క. అర్థం అవలా? పప్పక్క. నీ ఫేవరెట్ ఏంటి? పప్పేనక్క. పప్పేనా? అవునక్క. ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా రజనీ? వెళ్దాం అక్క. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. అణుబాంబును ఉపయోగించిన మొదటి దేశం ఏది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి చైనా. ఇంకొకసారి చెప్పవక్క. అణుబాంబును ఉపయోగించిన మొదటి దేశం ఏది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి చైనా. జపాన్ అనుకుంటున్నాను అక్క, కొంచెం క్లూ ఇవ్వా? జపాన్ అనుకుంటున్నావా? టైమర్ స్టార్ట్ అయిపోయింది, ఇంకొకసారి ఆలోచించుకో. ఇంకొకసారి చెప్పు ఆప్షన్స్. ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి చైనా. రష్యా అనుకుంటున్నాను అక్క. ఏమనుకుంటున్నారు? రష్యా అక్క. రష్యా అనుకుంటున్నారా? అవునక్క, క్లూ ఇవ్వక్క ప్లీజ్. ప్రపంచ దేశాలకి పెద్దన్న అంటారు. అమెరికా అక్క. అమెరికా అనుకుంటున్నావా? లాక్ చేయమంటావా? లాక్ చేయక్క. సో మన ఆన్సర్ కరెక్టా రాంగ్ అయితే చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ రజనీ. థ్యాంక్స్ అక్క. హ్యాపీయా? చాలా హ్యాపీ అక్క. మరి ఈ రోజు మాతో ఏం షేర్ చేసుకుంటున్నావు? టిప్ చెప్తానక్క. టిప్ చెప్తావా? పాట పాడవా? లేదక్క. ఓకే, చెప్పేసే. మెడిసిన్స్ ఉంటాయి కదక్క, ఎక్స్పైర్ అయిపోయినాయి. అవి వేస్ట్ గా పడేయకుండా మెత్తటి పొడి చేసుకుని మొక్కలకి వేస్తే గ్రోత్ బాగా వస్తుంది అక్క. ఓకే ఓకే. సో నీ పేరు స్లిప్లో రాశాను, ఓకేనా? సో ఇందులో వేస్తున్నాను, లాస్ట్ వరకు చూడు, ఓకేనా రజనీ? ఓకేనక్క, థ్యాంక్ యూ అక్క. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రజనీ. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో అండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు లక్కీ లేడీస్. నమస్కారం అండి. అర్థం అవ్వాల మీ పేరు? శేషు మా అమ్మ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, సూపర్ గా ఉన్నా. ఓకే, శేషమాబ గారు గుర్తున్నారు. మీ వాయిస్ కొంచెము స్పీడ్ గా వస్తుంది, కొంచెం టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా శేషమాంబ గారు? కొంచెం గెలిపించారా? కొంచెం 5వ ఇది నేను గెలుతాం. ఇది 5వసారా? ఓకే, ఫస్ట్ వెళ్ళిపోదాం, ఓకేనా? శ్రావణ మాసం నుంచి చేస్తానే ఉన్నా నేను. శ్రావణ మాసం నుంచి చేస్తూనే ఉన్నారు. సో ఈ రోజు వస్తుందిలేండి మీకు, ఓకేనా? ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదామా? కొంచెం ఈజీగా అడగరా? ఓకే, ఈజీగా అడుగుతా. భూగర్భంలోని ప్రకంపనలు కొలిచే పరికారం పేరేమిటి? ఆప్షన్ ఏ బారోమీటర్, ఆప్షన్ బి సీస్మోగ్రాఫ్, ఆప్షన్ సి థర్మామీటర్, ఆప్షన్ డి హైగ్రోమీటర్. క్లూ ఇస్తారా? క్లూ ఇవ్వాలా? ఒకసారి ఆలోచించండి, మీరు ఏదనుకుంటున్నారు ఫస్ట్ చెప్పండి నాకు. ఆప్షన్ బి అనుకుంటున్నారా? సో ఆన్సర్ లాక్ చేయమంటారా మరి? కొంచెం క్లియర్ రైతే నాది. సో ఆన్సర్ లాక్ చేస్తున్నాను మరి. మళ్ళీ లాక్ చేయండి, మళ్ళీ చేస్తాగా కాకపోతే. మరి ఆన్సర్ లాక్ చేస్తున్నారు, కరెక్టా రాంగ్ ఆన్సర్ ప్లీజ్. శేషమాంబ గారు, కంగ్రాచులేషన్స్.
కంగ్రాచులేషన్స్. ఏదో నాకు జాబ్ అవ్వట్లేదు. కాదు, గెస్ట్ చేశారా మీరు? అవును. సో మరి ఆన్సర్ కరెక్ట్ చెప్పిండ్రు కదా, ఒక పాట పాడొచ్చు కదా. నాకు డ్రాలో రావట్లేదుగా, డ్రాలో రావట్లేదుగా నా పేరు. ఈ రోజు వస్తుంది కానీ మీరు పాట పాడండి తొందరగా. పాట పాడాలా? సుమనసవందితం సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ నిగన మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని సుబోధిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయమాం ఆదిలక్ష్మి సదా పాలయమాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శేషుమాంబ గారు. సో మీ పేరు రాశాను, ఇందులో వేసాను. ఓకేనా? లాస్ట్ వరకు చూడండి శేషుమాంబ గారు. ఓకేనా? చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శేషుమాంబ గారు. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో, హాయ్, నమస్తే అండి. వెల్కమ్ టు లక్కీ లేడీస్. రమాదేవి అండి, గుంటూరు అండి. రమాదేవి గారు గుంటూరు నుంచి ఎలా ఉన్నారు? బాగుంటానండి. లక్కీ లేడీస్ చూస్తుంటారా? చూస్తుంటానండి. ఓకే, మరి ఫస్ట్ టైం కదా కలిసింది మీకు? ఫస్ట్ టైం అండి. సో మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. మన దేశ జాతీయ త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి అంబేద్కర్, ఆప్షన్ సి పింగళి వెంకయ్య, ఆప్షన్ డి బాలగంగాధర్ తిలక్. ఆప్షన్ సి పింగళి వెంకయ్య అండి. పింగళి వెంకయ్య అనుకుంటున్నారా? మరి ఆన్సర్ లాక్ చేయమంటారా? లాక్ చేయండి. ఓకే, ఆన్సర్ లాక్ చేసేస్తున్నాను. మరి ఆన్సర్ కరెక్టా రాంగా చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. రమాదేవి గారు కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్స్ అండి. సో ఎలా అనిపిస్తుంది? హ్యాపీయా? హ్యాపీ అండి. రమాదేవి గారు హ్యాపీ అండి. సో మరి మాతో ఏం షేర్ చేసుకుంటున్నారు ఈరోజు? పాట పాడతాను. పాట పాడతారా? పాడేయండి. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ భవాని సౌభాగ్యలక్ష్మీ రా, అంతవరకేనండి. అంతవరకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మీ పేరు రాశాను, ఇందులో వేసాను. ఓకేనా? లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నెక్స్ట్ కాల్కి వెళ్ళిపోదాము. హలో. హలో, హాయ్ రచన గారు. హాయ్ అండి, మీ పేరు? అరుణ ఫ్రమ్ గుంటూరు. అరుణ గారు ఎలా ఉన్నారు? బాగుందండి. బాగున్నారా? షాపింగ్ కంప్లీట్ అయిపోయిందా? ఇంకా అవ్వలేదండి. ఇంకా అవ్వలేదా? టైం ఉందంటారా? ఉందిగా. ఓకే, స్పెషల్ ఏంటి ఈరోజు? ఈరోజు ఏం లేదండి. ఏం స్పెషల్ చేశారు ఈరోజు? ఈరోజు ఏం చేయలేదండి. ఏం చేయలేదా? లంచ్ చేయలేదా? లంచ్ చేశాను కానీ కర్రీస్ అరేం చేయలే. మామిడికాయ చట్నీ వేసుకొని తినేసా. ఓకే ఓకే, సో మా క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. మన శరీర ఉష్ణోగ్రత కొలిచే పరికారం ఏది? ఆప్షన్ ఏ బారోమీటర్, ఆప్షన్ బి థర్మామీటర్, ఆప్షన్ సి హైగ్రోమీటర్, ఆప్షన్ డి సీస్మోగ్రాఫ్. ఆప్షన్ బి అండి, థర్మామీటర్. థర్మామీటరా? అంటే గెస్ చేస్తారా లేకపోతే తెలుసా? ఫీవర్ వచ్చినప్పుడు అలా చూపించుకుంటాను. ఓకే, మరి ఆన్సర్ లాక్ చేయమంటారా? చేయండి. సో ఆన్సర్ లాక్ చేసిస్తున్నాను. మరి ఆన్సర్ కరెక్టా రాంగా చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. అరుణ గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి, మీ శారీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మాతో ఏం షేర్ చేసుకుంటున్నారు మీరు అరుణ గారు? టిప్ చెప్తానండి. టిప్ చెప్తారా? చెప్పండి. పెరుగు తీగా ఉండాలంటే దాంట్లో కొంచెం పచ్చి కొబ్బరి ముక్కేస్తే తీగా ఉంటది తోడేసేటప్పుడే. అర్థం అవలా, మళ్ళీ ఒకసారి. పెరుగు తోడేసేటప్పుడు పచ్చి కొబ్బరి ముక్కేస్తే పెరుగు పొలవకుండా తీగా ఉంటది. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. మీ పేరు రాస్తాను ఇందులో. సో ఇందులో వేస్తున్నాను. సో లాస్ట్ ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెన్నెల ప్రపంచం. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో, హాయ్ అండి. హాయ్ అండి. నమస్తే, మీ పేరు? స్వాతి అండి. స్వాతి ఎక్కడి నుంచి? ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. ఈస్ట్ గోదావరి.
ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారండి? చాలా బాగున్నాను స్వాతి గారు. షాపింగ్ కంప్లీట్ అయిపోయిందా? షాపింగ్ చేశారా? ఏంటండి? షాపింగ్ కంప్లీట్ చేశారా? చేశానండి. ఓకే, లంచ్ లో తినలేదా? ఎనర్జీ లేదు. తిన్నానండి. ఇది కదా కావాల్సింది, జోష్. ఓకే, మరి లక్కీ లేడీ చూస్తుంటారా? చూస్తానండి. ఓకే, మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఇస్రో ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి హైదరాబాద్. ఢిల్లీ అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించుకోండి, టైమర్ స్టార్ట్ అయిపోయింది. స్వాతి గారు, హలో. ముంబై అండి. ముంబై అనుకుంటున్నారా? లాక్ చేయమంటారా ఆన్సర్? చేయండి. ఫిక్సా? ఫిక్సా? ఫిక్స్ చేయండి. ఓకే, మరి ఆన్సర్ లాక్ చేసి ఇస్తున్నాను. మరి ఆన్సర్ కరెక్టా రాంగా చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. స్వాతి గారు సారీ, ఆన్సర్ బెంగళూరు. సో డిసప్పాయింట్ అవ్వద్దు స్వాతి గారు, ఓకేనా? సో నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి. సో నెక్స్ట్ టైం కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? సో మరి మాతో ఏం షేర్ చేసుకోరా మీరు? స్వాతి గారు చెప్పండి. పాట పాడతారా? పాట ఏమి రావండి. టిప్ చెప్తారా? హలో హలో, స్వాతి గారు టిప్ చెప్తారా? చెప్తానండి. చెప్పండి. అన్నం పొడి పొడిగా రావాలంటే నిమ్మరసం పిండుతారండి. అర్థం అవ్వదా? అన్నం ఉడికినప్పుడు అతుక్కుపోయినట్టు వస్తుంది కదా, అప్పుడు నిమ్మరసం పిండితే పొడి పొడిగా వస్తుందండి. ఓకే ఓకే స్వాతి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో డిసప్పాయింట్ అవ్వద్దు, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు. నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హాయ్ రచన గారు. హాయ్ అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఎక్కడి నుంచి? గుంటూరు అండి. గుంటూరు నుంచి లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు కలర్ కూడా చాలా బాగుంది శారీ. థ్యాంక్ యూ సో మచ్. సో షాపింగ్ కంప్లీట్ అయిపోయిందా మీది? అయిపోయిందండి. అయిపోయిందా? సో మరి చూస్తున్నారా లక్కీ లేడీస్? చూస్తున్నా అండి. మీ 60 మొత్తానికి టీం మొత్తానికి కూడా దసరా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్, సేమ్ టు యూ. మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు. సో క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్దామండి. ఓకే, బతుకమ్మ పండుగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి కర్ణాటక. తెలంగాణ అండి. బతుకమ్మ పండుగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? తెలంగాణ. 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 సో లాక్ చేయమంటారా ఆన్సర్? లాస్ట్ చేయండి. సో ఆన్సర్ లాక్ చేసేస్తున్నాను. మరి కరెక్టా రాంగా అనేది చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. లక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీయా? ఫుల్ హ్యాపీ అండి. మరి ఏం షేర్ చేసుకుంటున్నారు ఈ రోజు మాతో? మీరు ఏం షేర్ చేయమంటారు? పాట పాడమంటారా? పాడండి. భలే మంచి రోజు, పసందైన రోజు, లక్కీ లేడీ కాలు కలిసిన రోజు. సూపర్, నిజంగా అసలు భలే పాడినరు. సో కంటిన్యూ చేస్తారా? అంతేనా? అంతేలేండి. అంతేనా? సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్, నిజంగా చాలా బాగా పాడారు. సో మీ పేరు రాస్తాను, ఇందులో వేస్తున్నాను, ఓకేనా? ఓకే. సో లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాము. హలో. హలో. హాయ్ అండి. హలో. హలో, హాయ్. నమస్తే అండి. నమస్తే. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, బయటకు వచ్చి మాట్లాడండి. టీవీ మ్యూట్ చేయండి లేకపోతే. హలో. 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 మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, నా వాయిస్ నాకే వస్తుంది. హలో. చెర్లో ఏదో ప్రాబ్లం వస్తుందటండి. మీ పేరు? మంజులండి. అర్థమవులా? మంజుల. మీరు టీవీ మ్యూట్ చేస్తారా కొంచెం? అసలు టీవీయే చూడలేదండి. హలో.
హలో మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. హలో హలో మీ పేరు? అర్థం అవలా. హలో మీరు కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడితే నా వాయిస్ నాకే వినిపిస్తుంది. హలో. సో నెక్స్ట్ కాల్కి వెళ్ళిపోదాము. హలో హలో అండి. హాయ్ అండి, నమస్తే. హాయ్ అండి, సాయిలక్ష్మి అండి. మీ పేరు? సాయిలక్ష్మి. సాయిలక్ష్మి, ఎక్కడి నుంచి? గుంటూరు జిల్లానండి. గుంటూరు నుంచి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. లక్కీ లేడీస్ చూస్తుంటారా? 2 months నుంచి ట్రై చేస్తుంది, ఇప్పుడు కలిసిందండి. అవునా? సో మరి క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్దామండి. ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదాము. మన గుండెలో ఎన్ని ఛాంబర్లు కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. క్వశ్చన్ రాలేదండి. ఇంకా అర్థం అవలా. క్వశ్చన్ రాలేదండి. మన గుండెలో ఎన్ని ఛాంబర్లు కలిగి ఉంటుంది? మన గుండెలో ఎన్ని ఛాంబర్లు కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. 4 అండి. 4 అనుకుంటున్నారా? అవునండి. లాక్ చేయమంటారా ఆన్సర్? కరెక్ట్ అయితే లాక్ చేయండి, లాటిక్స్ ఇవ్వండి. సో మరి ఆన్సర్ లాక్ చేసిస్తున్నాను. మరి ఆన్సర్ కరెక్టా రాంగా చూసేద్దాము. ఆన్సర్ ప్లీజ్. సాయిలక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్. హ్యాపీయా సాయిలక్ష్మి గారు? హ్యాపీ అండి. సో మరి మాతో ఏం షేర్ చేసుకుంటారు ఈరోజు? వస్తే బాగుంటుంది. కష్టంగా ఉంది. అర్థం అవలా. కాలు కలవడమే కష్టంగా ఉంది. లక్కీ డిప్ లో రావాలి కదండి. వస్తుంది. లక్కీగా మీకు కలిసింది కాబట్టి ఇన్ని డేస్ నుంచి. సో ఈ రోజు వస్తుంది. ఓకేనా? ఓకేనండి. సో మరి పాట పాడతారా? థ్యాంక్స్ అయితే రావండి. అవునా? సో ఓకే, మీ పేరు రాశాను ఇందులో. సో డ్రాలో వేసాను. సో ఇలా చూడండి. ఓకేనా? ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇప్పుడైతే లక్కీ డ్రా తీసే టైం అయితే వచ్చేసింది. లక్కీ డ్రా తీసిద్దాము. సో మరి లక్కీ డ్రా టైం వచ్చేసింది కాబట్టి లక్కీ డ్రా తీసేద్దాము. మరి మొదటగా ఎవరిది వచ్చిందో చూద్దాము. ఈరోజు ఎవరు గెలుచుకున్నారు? రమాదేవి గారు గుంటూరు నుంచి. నెక్స్ట్ శ్రీవాణి గారు, కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ శివప్రియ గారు, కంబం, కంగ్రాచులేషన్స్. సో ఈ ముగ్గురు గెలుచుకున్నారు. ఈరోజు లక్కీ లేడీస్ ఈ ముగ్గురికి అయితే వచ్చింది. మరి ముగ్గురికి కంగ్రాచులేషన్స్. సో లాస్ట్ వీక్ గెలుచుకున్న వారు కూడా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో మరి ఈ రోజు ఎపిసోడ్ ఇది. మరి నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 TV లక్కీ లేడీస్, స్పాన్సర్డ్ బై అక్షయ జ్యువెలర్స్, వెండి వెన్నెల ప్రపంచం, ప్యాట్నీ సెంటర్ బిసైడ్ తాజ్ మహల్ హోటల్ సిన్స్ 1990.